లేకుండా ఉంటారు, ఎప్పుడు తెర ముందుకు రారు. అది వారికి పరిపాటి, రావిపాటి వారు కాబట్టి అది పరిపాటి. కామేశ్వరరావు, నిజానికి ఆయన ఉన్నాడనేదే నాకు నిశ్చింత. సరే, ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ 3 రోజు కార్యక్రమం ఇంకా అద్భుతంగా ఉండే విధంగాను గురువుగారు మనకి తెలియజేస్తారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ తేదీ గుంటూరు పట్టాభిపురంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో జరుగుతూ ఉన్న భారత యుద్ధంలో భగవంతుని పాత్ర అనే 3 రోజుల ప్రవచనంలో 3వ రోజు ప్రవచనానికి చివరి భాగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. నవనీతమును నాకు నోటనిడగా నారాయటన్సు. అమ్మ, నవనీతమును నాకు నోటనిడగా నారాయటన్సు. అవమానములు త్రోపులున్ సైచి, అవమానములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో. అమ్మా, నవనీతమును నాకు నోటనిడగా నారాయటన్సు. అవమానములు త్రోపులున్ సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నా భాగ్యంబులు ఆ అమ్మవే, నా భాగ్యంబులు ఆయమ్మవే. మన చిన్నతనంలో తల్లులు మన చేత గోరంత వెన్న తినిపించడానికి కొండంత శ్రమ పడతారు. పడేవారు అంటే బాగుంటుందేమో, ఇప్పుడు అంత పడడం లేదు. ఒక డబ్బా వాడికి బారేస్తున్నారు. అంతగా తినకపోతే ఫోను బారేస్తున్నారు. వాడు ఫోన్ తింటాడు, వెన్న తినడం. ఇదివరకు వెన్నబాలతో నేర్పిన విద్య, ఉగ్గుబాలతో నేర్పిన విద్య అనేవారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్తో నేర్పిన విద్య అనవలసి వస్తుంది. చాలా తేడా ఉంటుంది దానికి. నవనీతం అంటే అర్థం ఊరికే వెన్న అని మనం తెలుగులో మామూలుగా చెప్పుకుంటాం. సంస్కృతంలో అర్థం అలా ఉండదు. కొత్తగా తీయబడింది అని అర్థం. నవనీతం, కొత్తగా తీయబడింది. ఇప్పుడు వ్యాసుడు భారతాన్ని 5000 ఏళ్ల క్రితం రచించాడు. 5000 ఏళ్ల తర్వాత దాని మీద ఏవో 4 విషయాలు తెలుసుకొని తెలియకొని మాట్లాడుతుంటే ఇన్ని వేల మంది వినడమా? నవనీతం అంటే ఇది, కొత్తగా తీసే విధానం. ఇది విషయం పాతదే, దాని గురించి కొత్త అన్వయం చేసుకుని మనం చెప్పుకుంటున్నాం. నవనీతం తింటే యువతరానికి ప్రయోజనం ఏమిటంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి 30 ఏళ్ల లోపు యువతి యువకులు ఎంత వాడితే అంత మంచిది. పసిపిల్లలకు ఒళ్ళంతా వెన్న రాసేసేవారు పూర్వం. చీమలు పడతాయి అలా వెన్న రాసేసేవారు ఒళ్ళంతా. అసలు వెన్నతోనే మర్దన, తర్వాతే స్నానం. చాలా నూగునూగ్గా తయారై పిల్లలు ప్రతివాడు బాలకృష్ణుడిలాగే ఉండేవాడు. ప్రతి అమ్మాయి రుక్మిణీదేవి బాల్యంలాగే ఉండేది. ఎంత మెరిసిపోతూ ఉండేవారు ఈ వెన్న కారణంగా. ఇవాళ ఏమిటో జిడ్డు 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 అని మొదలెట్టారు అందరూ. దానికి బదులు ఏవో క్రిములు రాస్తారు. ఈ క్రిములు ఇవన్నీ, క్రీమ్ అని ఇంగ్లీష్లో అంటాడు, తెలుగులో క్రిమి అని అర్థం దానికి. వెన్న రాయాలి, నెయ్యి తినిపించాలి. కృతేన వర్ధతే బుద్ధికి శాస్త్రం చెప్పిన మాట. పూర్వకాలం నుంచి బ్రాహ్మణులు కొన్ని వేల ఏళ్లుగా ఏ పుస్తకాలు లేకుండా, తాటాక పుస్తకాలు కూడా చూడకుండా కేవలం గురుముఖత వేదాన్ని నేర్చుకుని ఘనపాఠిలై కొన్ని వేల ఏళ్ల పాటు ధారణ చేశారంటే వారి ధారణా రహస్యం ముద్దపప్పు, నెయ్యి. నాకేం మొహమాటం వెళ్ళి చెప్పడానికి. మా మొత్తం ఆయుధం అంతా అదే. 1116 పద్యాలు ఏకధాటిగా నేను అప్పగించాను అంటే మా పప్పుకు చేయి, మా నెయ్యికి చేయి, తిరుగులేదు. ఇంకా శుభ్రంగా ముద్దపప్పు కలిపి మధ్యలో గుంట చేసి గుంట నిండి అంత నెయ్యి అయ్యాల్సిందే. అవసరమైతే అరెకరం అమ్మేస్తాం, అది వేరే విషయం. 50 ఎకరాలు ఉంటే పోతే పోతాయి. పప్పు నెయ్యి మళ్ళీ వస్తాయా?
మనం జీవితం అంటే మనం తినాలి, నలుగురికి పెట్టాలండి. ఎవరికి పెట్టకుండా నువ్వు తినకుండా దాచుకుని ఏం చేస్తావు ఇక్కడ? ఎవరికి పెట్టలేదు, నువ్వు తినలేదు. ఎవరికి పెడదామంటే బుద్ధి రాదు, మనం తిందామంటే అనుమానం, ఏం చేస్తావు చివరికి ఇవన్నీ. అంచేత నవనీతం అంటే కొత్తగా తీయబడింది. అందుకే నేను నా నోట్లో నవనీతం పెట్టడం కోసం ఎంతో శ్రమపడ్డావమ్మా. నేను నిన్ను తోసిపారేశాను, అవమానించాను, అన్నాను, అన్నీ పడ్డావు. అవమానములు త్రోపులను సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచేయించినదో ఇది నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందా, ఇప్పుడు నీకు తెలియదు కానీ పిచ్చి కన్నా అని. నా ఒక్కడికైనా మా ఇంట్లో 9 మంది సంతానం, 9 మందిని ఇలాగే పెంచింది. పైగా నేను చివరివాడిని కూడా ఇంత శ్రద్ధగా పెంచిందంటే అందరినీ ఎలా చూసిందో ఆ తల్లికి 1000 నమస్కారాలు చేసినా దోషం వెళ్ళేది, దానికి సరిపోదు. అక్కడికి చివరివాడిని నేను. అందరికీ ఇంత సేవ చేయడానికి ఆ తల్లులకి ఓపిక ఎక్కడొచ్చిందండి? వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ స్వేచ్ఛలు, వాళ్ళ హక్కులు అవి ముఖ్యం అనుకోవాలి. కుటుంబం బాగుండాలి. ఇల్లాలు అంటే స్త్రీ అంటే కుటుంబం కోసం అంతే. అందుకే ఆ త్యాగమూర్తుల్ని ఇప్పుడు 30 ఏళ్ళుగా నేను ప్రార్థన చేస్తూ ప్రతి సభలో మొదట మాతృ ప్రార్థన లేకుండా నేను మొదలు పెట్టాను. అసలు ఇది కృతజ్ఞత. మనం అంతకంటే ఏం చేయగలం? ఉన్నంతకాలం సేవ చేసాం, వెళ్ళిపోయాక ఇంకేం చేస్తాం? దీంట్లో నవ్య ప్రణీత అన్నమాట గమనించండి. నవ, నీత, నవ్య, ప్రణీత. ఆ నవ శబ్దం నుంచి నవ్య, నీత శబ్దం నుంచి ప్రణీత. భారత భాగవతాలు, రామాయణాలు ఏవైనా అందరూ చదువుకున్నవే. ఇవాళ మనం కొత్తగా చెప్పుకునేది ఏముంది? కట్టే కొట్టే తెచ్చేయనట్టే ఉంటుంది కథ. వ్యాసుడు చెప్పినట్టే పారదైశ్యం వృధాదాస్యం పంచానాం ఏకదారత ఏముంది ఇందులో? కానీ అది పాండవానాం అభూత్ కీర్త్యై పారాశర్యమునేర్గిర. అది పాండవుల కీర్తి సంపాదించింది. ఈ పరదేశాల్లో అడవుల పాలైపోవడం కానీ, అజ్ఞాతవాసం చేసి సేవలు చేయడం కానీ, 5గురు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడం కానీ కీర్తికారకాలు కావు, అపకీర్తికారకాలు. అపకీర్తికారకాలు కూడా పాండవులకి కీర్తికారకాలు అయ్యాయంటే అది వ్యాస భగవానుని దయ, ఆయన రచనా నైపుణ్యం, కృష్ణ పరమాత్మ దయ. మన జీవితంలో కూడా దోషాలు సైతం గుణాలుగా రూపొందాలి, మనం గుణవంతులుగా తయారవ్వాలి అంటే దోషాలు కూడా గుణాయితే అన్నట్టుగా అయిపోవాలి. మనం చేసిన పొరపాటు కూడా మనకు కలిసి రావాలి అంటే భగవత్ కటాక్షం ఒక్కటే దిక్కు, రెండో మాట లేదు ఇక్కడ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆయన చూసుకుంటాడు. స్వామి ఏదో పొరపాటు చేశాను, అయిపోయింది, దాన్ని నేను భరించలేనయ్యా. డెబ్బా నువ్వు చేసింది పొరపాటు కదరా, నువ్వు చేసిందే రైటు అంటాడు ఆయన. అలా మార్చేస్తాడు చిత్రమైన మొత్తం. రీల్ తిప్పినట్టే, సినిమా డైరెక్టర్ రీల్ తిప్పినట్టే తిప్పేస్తాడు. ఆ పరిణామాలు మనకు అనుకూలంగా మారిపోయి ఆయన తప్పు చేయబట్టే కదండి ఇంతవాడు అయ్యాడు అంటారు అంతే. అప్పుడు తప్పు ఏమైంది? ఒప్పు అయింది. అంటే తప్పు కూడా ఒప్పుగా చేయగలిగిన వాడు ఒప్పును ఒప్పుగా చెయ్యడా? ఈ అధైర్యం దేనికి? అది ఈవేళ కథలో ప్రధానంగా చూస్తాం. 2 మహావీరుల మధ్యలో ఒకే పరిణామం జరిగింది. త్వరలో ఇప్పుడు చూస్తారు మీరు ఒక అరగంటలో. 2 మహావీరుల మధ్యలో ఒకే పరిణామం జరిగింది. ఒకరికి ఆ పరిణామం వరమైంది, ఒకరికి ఆ పరిణామం శాపమైంది. తేడా ఏమిటంటే కృష్ణ పరమాత్మ కటాక్షంలో తేడా. కటాక్షంలో తేడా ఉండదు, వీరి బుద్ధిలో తేడా. అంతకంటే కటాక్షం అందరికీ ఒకటి. ఆయనకేం పక్షపాతాలు ఉండవు. భాగవంతుడు పాండవ పక్షపాతి, ఈ పొరపాటు మాటలు ఇవన్నీ ధర్మపక్షపాతి. ఆయన పాండవులు కౌరవులు ఆయనకు అనవసరం. వాడు సూర్యపుత్రుడా ఇంద్రపుత్రుడా ఈ వంశాలు వారసత్వాలు ఆయనకు అవసరం లేదు. ధర్మపక్షపాతి అంతే. 2 వీరుల మధ్యలో ఒకే పరిణామం జరిగింది. ఒక పరిణామమే లోకంలో ప్రసిద్ధమైంది. రెండోది నేను ఇప్పుడు చెబుతా. జరిగిన ఒకరికి అది వరమైంది ఆ పరిణామం, ఒకరికి శాపమైంది. ఒకటే తేడా, భక్తి ఉంది భక్తి లేదు, అంతే తేడా. అమ్మవారు భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్యాభయాపక. భక్తి అంటే ఆవిడకి ఇష్టం, భక్తికే ఆవిడ లొంగుతుంది, భక్తికి వశురాలవుతుంది. దాంతో మనకుండే భయాలన్నీ పోగొడుతుంది. భక్తుడిగా భయం ఏమిటండి? భక్తుడు భయపడుతున్నాడంటే వాడు భక్తుడైనా కాకుండా ఉండాలి ఖచ్చితంగా. భక్తుడైతే భయపడాల్సిన అవసరం లేదు, భగవంతుడు వదిలేస్తాం కదా. అలాగ నవ్యప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము నా భాగ్యంబుల అమ్మవే, నా తల్లికి నమస్కారం చేస్తున్నాం మనం. ఇంకొక విశేషం, రేపు సాయంత్రం ఇక్కడ విశేషంగా రమా సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం జరగబోతుందని కార్యకర్తలు నాకు తెలియజేశారు. నాకు అంత అదృష్టం లేదు దాన్ని చూడడానికి. మా శ్రీమతి శారద చాలా కలలు కంటుంది, కళ్యాణం చూద్దాం అంటే రేపు పొద్దున్నైనా కొంచెం ఉండేవాళ్ళమ్మ. కానీ మనకు రోజు ఓ చోట వాయింపు, ఏం చేద్దాం, మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్ళాలి, ఎల్లుండి అక్కడేదో ప్రసంగం ఉంది, మళ్ళీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అవి చూసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. అందుకని మేము రేపు బయలుదేరుతున్నాం. కానీ మీరందరూ కూడా ఎలాగో ఇతోధిక సంఖ్యలో 5000 సంఖ్య పైన వస్తారండి అని చెప్పారు. కానీ విశేషంగా కళ్యాణాన్ని చూడండి. రమా సత్యనారాయణ స్వామి కళ్యాణం లక్ష్మీనారాయణుల కళ్యాణంతో సమానం.
విశేషంగా దర్శించండి. అక్కడ కళ్యాణం జరుగుతుంటే దంపతులు ఏం భావించాలంటే మనమే ఆ పీటల మీద ఉన్నామని భావించాలి. అందులో స్త్రీ రమాదేవి, పురుషుడు సత్యనారాయణ స్వామి. మనల్ని మనం దేవుడిగా భావించుకోగా దేవుడు అవుతాం. దాన్ని భ్రమరకీటన్యాయం అంటారు. తుమ్మెద ఏదో పురుగును పట్టుకొచ్చి అక్కడ పెడుతుందట, అది దాని కీటకం. దాని చుట్టూ ఊరికే తిరుగుతూ జమ్ 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 అని చేస్తే ఆ కీటకం ఇది ఏమీ పాలియ్యాల్సిన అవసరం లేకుండా, పోషక పదార్థాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా, అమూల్ స్ప్రే ఏమీ లేకుండా ఆ కీటకం అద్భుతంగా తుమ్మెదగా మారిపోతుంది. ఎందుకంటే అస్తమానం ఈ భ్రమరం అక్కడ చేరి జంకారం చేసేసరికి అది తుమ్మెద అయిపోయింది. అది అంచేత అస్తమానం అదే ధ్వనిని మనం వినడం వల్ల అదే మనం అవుతాం. తత్వమసి అహం బ్రహ్మాస్మి. అంతే. రమా సత్యనారాయణ స్వామి కళ్యాణం చూస్తూ ఉంటే ఏదో ఎవరిదో అనుకోకూడదు, మనదే. మన దంపతులను కూర్చొని చేస్తున్నాం అంటే మనదే. వారి బదులు మిమ్మల్ని కూర్చోబెట్టారు, మీరే రమ, మీ వారు సత్యనారాయణ స్వామి. అంచేత ఈయన అందులో కూడా సత్య అంటే సత్యం కదా ముఖ్యమైంది. రమ అంటే లక్ష్మి. సత్యం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది, సత్యం లేని చోట లక్ష్మి ఉండదు. అసత్యాలాడి సంపాదిస్తే కొద్ది కాలం ఉంటుంది, తర్వాత పోతుంది. అధర్మోపి నరో వర్ధతే అంటాడు వ్యాసుడే చెబుతాడు కదా. నరోప్యధర్మేణ వర్ధతే. అధర్మంతో ఉన్నవాడు కూడా వృద్ధి చెందుతాడయ్యా, వాడిని చూసి కంగారు పడిపోకండి మీరు. అంతేకాదు తత సపత్నాంజయతి తతో భద్రాణి పశ్యతి. చాలా శుభకార్యాలు కూడా వాడి ఇంట్లో జరుగుతూ ఉంటాయి. వీడి ఇంత ఎదిగిపోతున్నాడు అనుకుంటారు, మీరు కంగారు పడకండి. తత సపత్నాంజయతి, అతను శత్రువులను కూడా జయిస్తాడు, అధికారాలు అనుభవిస్తాడు, అన్నీ జరుగుతాయి. కానీ ఇవన్నీ అయ్యాక వాడు నాకు ఇంకా తిరుగులేదు అన్నాక సమూలస్తు వినశ్యతి, మొత్తం మూలం తగ్గొట్టేస్తాడు భగవంతుడు అన్నాడు. అంతవరకు తెచ్చుకోవాలా మనం. వీడికి పెద్ద స్థాయిలో ఈ వైదిక మించి పడితే తగిలే దెబ్బ వేరు, 5 అంతస్తుల మేడ మించి పడితే తగిలే దెబ్బ వేరు. అక్రమంగా అధర్మంగా సంపాదిస్తే భగవంతుడు దెబ్బ అప్పుడు కొడతాడు. సంపాదించనిచ్చి బాగా పైకి లేపి అప్పుడు పైనుంచి కింద పడేస్తాడు. మళ్ళీ సొన్నల్లోకి ఎముకలు ఉండవు ఇక్కడ. అంతవరకు తెచ్చుకోవాలా. ఈ వేదిక మించి పడేటప్పుడే జాగ్రత్తగా ఉండలేము. అందుకని అధర్మానికి పాల్పడకూడదు ఎట్టి పరిస్థితులు. మనం సంపాదించిన ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది, పాపాల సముద్రంలో పుట్టలేదు ఆవిడ. స్వచ్ఛంగా ప్రతి రూపాయి మనం కష్టపడి సంపాదిస్తున్నామా లేదా అనుకోవాలంతే. అలా ఉన్నప్పుడు ఆ రూపాయలను కాపాడే విధానం భగవంతుడు చూసుకుంటాడు. ఆ రకంగా భగవంతుడిని నమ్ముకుంటే ఎటువంటి సంక్షోభం నుంచైనా బయటపడతామో ఇప్పుడు కర్ణపర్వంలో ఒక ప్రధానమైన ఘట్టం ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 17వ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయం అయింది. అర్జునుడు, బావా ఇంకా కర్ణుడిని కడతీర్చాలి, సమయం అవసరమైందంటే, బావా నేను అదే అనుకుంటున్నాను అన్నాడు. నీ సంకల్పం అదే అయితే వేరే ఎందుకు జరుగుతుందో అక్కడికి పోని అన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి ఏమిటంటే భీమసేనుడు ఒక్కడే భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. కొన్ని వేల ఏనుగుల్ని గదతో మోది ఆ మహావీరుడు భుజాలు నిప్పులెట్టేసే పాపం. మనస్సులో అర్జునుడు తోడొస్తే బాగుండు అనుకున్నాడు. ఎక్కడున్నాడు అర్జునుడు? ఏమిటో సంశప్తకలు అంటారు, వాళ్ళు పిలిస్తే వీని వెళ్ళిపోతాడు, పనేమీ లేదు ఇక్కడ ఇంతమంది సైన్యం. ఎందుకంటే ఆయన ఒక్కడే ఉండి అప్పటికే కర్ణుడి చేతిలో ధర్మరాజు ఓడిపోయి శిబిరానికి వెళ్ళిపోయి ఇంకా అగ్ని ప్రవేశం ఒకటే తక్కువ, అంత క్షోభపడుతున్నాడు ఆయన. ఆ విషయం భీముడికి తెలుసు. కానీ ఈయన వెళ్ళే పరిస్థితి కాదు. వెడితే ఇక్కడ సైన్యం, ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ నకుల సహదేవులు ఎక్కడో దూరంగా ఉన్నారు, వారు ఏదో ఆటలో అట్టిపళ్ళు లాంటి వాడితో వాళ్ళు పోరాడుతున్నారు. నేను ఒక్కడిని అయిపోయాను, ఎలాగిది ఎంత వీరుడైతే మాత్రం నెత్తురు ఒళ్ళంతా నెత్తురు కారుతున్నా కూడా పోరాడాడు. నిజంగా నన్ను అడిగితే భారత యుద్ధం 18 రోజుల యుద్ధాన్ని వ్యాసభారతం చదివినవాడిగా చెబుతున్నా. భీముడు చేసినంత చిత్తశుద్ధితో కూడిన యుద్ధం అర్జునుడు కూడా చేయలేదండి, అనుమానం లేదండి. భీముడు ఒక్కడే మహావీరుడు చిత్తశుద్ధితో యుద్ధం చేశాడు. పోతే పోతాం, ఉంటే ఉంటాం, తేలిపోవాలంతే. నేను నారాయణాస్త్రం దగ్గర కూడా చూసుకున్నాం. నేను తల వంచను, తల తెగిపోయేలా మంచిది అన్నాడు. అటువంటి వాడిని వంచడం ఎంత కష్టమైందో. అలా భీమసేనుడు ఒక్కడే అర్జునుడు వస్తే బాగుండు అనగానే కపిధ్వజం కనపడింది. వెంటనే హనుమంతుండు అతిలోక తేజమున తాను ఆకాశదీప ప్రభన్ ఘన దివ్యౌషధపేటికన్ లలిత వృక్షశ్రీలతావాటికన్ జననానావిధ రోగవారణకళ శస్త్రప్రభాపేటికన్ ఘన సంజీవని నెత్తి తెచ్చెను. జన సంజీవని నెత్తి తెచ్చెను. ప్రశంసల్సేయ రాముండటన్ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి.
అని కపిధ్వజ ప్రభలమేం అంధీభూతులం చేయవే అన్నట్టుగా కపిధ్వజం కనపడగానే భీముడు యొక్క రథసారథి విశోకుడు, ఆయనది ఆశ్చర్యకరమైన ఆయుర్దాయం అండి. 18 రోజుల యుద్ధాన్ని తట్టుకుని బతికాడు విశోకుడు. అర్జునుడు రథసారథి, సరే కృష్ణుడు ఎలాగో బతుకుతాడు. ఆ బతికినటువంటి రథసారథులు ధర్మరాజు రథసారథి ఇంద్రసేనుడు, అతను బతికాడు. భీముడు రథసారథి విశోకుడు, అతను బతికాడు. నకుల సహదేవుల రథసారథులు చనిపోయారు, చాలామంది మారిపోయారు. భీముడు సారథి మాత్రం చిట్ట చివరి రోజు వరకు ఉన్నాడు. ఆ విశోకుడు చూసి, భీమా అదిగో కపిధ్వజ ప్రభలు కనిపిస్తున్నాయి, అర్జునుడు వస్తున్నా, అబ్బాయా శుభవార్త చెప్పావయ్యా అని. పాపం శ్రమ పడేవాడికి అలా ఉంటుంది కదా యుద్ధం. ఏమైనా కర్మాగారంలో పనిచేయడమే ఏమన్నా, ఇది యుద్ధం, ఇది చేతులు తెగిపోతున్నాయి, కాళ్ళు తెగిపోతున్నాయి, అందులో ఏనుగుల్ని కొట్టాలి, ఏనుగులు లాంటి వీరుల్ని కొట్టాలి. ఆ స్థితిలో అర్జునుడు వచ్చాడు, తనకు సాయంగా ఉంటాడు అనుకుండగానే కర్ణుడు దుర్నిరీక్ష్యంగా ఉన్నాడు. భీముడు అంతకు ముందు రోజు 15వ రోజు, 16వ రోజు, 14వ రోజు 4-5 సార్లు కర్ణుడిని ఓడించాడు, సందేహమేం లేదు అందులో. కర్ణుడు పారిపోయాడు విజయవంతంగా. ఏమీ ఊరికే గొప్పలు చెప్పద్దు ఇక్కడ, భారతం చదివి మాట్లాడండి. 4-5 సార్లు భీముడు చేతుల్లో పారిపోయాడు. అంతేకాదు భీముడు దయాదాక్షిణ్యం వల్ల కర్ణుడు బతికాడు, ఊరికే మాటలు చెప్పొద్దు. ధర్మరాజు దయాదాక్షిణ్యం వల్ల బతికాడు 16వ రోజు యుద్ధంలో. ఎందుకంటే ఇద్దరికీ కర్ణుడు దొరికాడు. ధర్మరాజు ఒక్క దెబ్బ కొడితే గుండెలు చీలిపోయేలా బాణం వేస్తే రథంలో పడిపోయాడు, ఇంకొక బాణం వేస్తే అయిపోయేవాడే. కానీ వెంటనే అర్జునుని ప్రతిజ్ఞ గుర్తొచ్చింది ధర్మరాజుకు కూడా. అక్కడ కూడా ధర్మరాజు ఆపేశాడు, వద్దు 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 అర్జునుడు చంపాలి. ఎందుకంటే ఈ తిక్క మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే చంపలేకపోతే వీళ్ళు చచ్చిపోయే రకాలు. నా వాటా నువ్వెందుకు తిన్నా ఉంటాడు, ఏదో కోడి మాంసంలాగా. ఈ గొడవలన్నీ వస్తాయి అని వదిలేశాడు. ధర్మరాజే వదిలేశాడు కర్ణుడు. ఎవడు తక్కువవాడు కాదు ఇక్కడ. గ్రంథాలు చదవకుండా ఊరికి సినిమాలు తీసుకుంటే మనం ఏం చేయలేము ఇక్కడ. వ్యాసభారతం చదివితే అర్థమవుతుంది. భీముడికి కూడా అంతే. 4 సార్లు పరిగెట్టమే కాకుండా 16వ రోజు అయితే భీముడు కర్ణుడికి దొరకడానికి 2 గంటల ముందు భీముడికే కర్ణుడు దొరికాడు. యుద్ధంలో మూర్చిపోయాడు రథంలో. రథ కూబరం అంటారు, పైన కొప్పులా ఉంటుంది, ఆ కొప్పు కింద ఖాళీ స్థలం ఉంటుంది. భీముడు ఎక్కడ వచ్చి చంపేస్తాడో రథం మీదకి వచ్చి నా కొప్పు కింద ఖాళీలోకి వెళ్ళి దాక్కున్నాడు. అది కర్ణుల వారి పరాక్రమం. పైకెళ్ళి దాక్కున్నవాడు వెతుక్కుంటూ ఈయన వెళ్ళాడు. 17వ రోజు ఉదయం శల్య సారథ్యం నన్ను చెప్పుకున్నాం కదా, శల్య సారథ్యం ఒప్పుకున్నాక 17వ రోజు ఉదయం దొరికాడు. వెళ్ళాడు, చంపేద్దామని వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మామూలుగా వెళ్ళా, గద పట్టుకుని వెళ్ళా, సురకత్తి తీసుకున్నాడు. ఎందుకంటే ఏమన్నావు నువ్వు ద్రౌపదిని, 5 మొగుళ్ళు నీకు బతుకున్నారు, వాళ్ళు నిన్ను కాపాడలేకపోయారు, 6వ మొగుళ్ళు చేసుకోమంటావా? ఏ నాలుకతో అన్నావురా, ఆ నాలుగు కోసేస్తా అని వెళ్ళాడు. అని రథం మీదకి దూకి జుట్టు పట్టుకుని కోబరం నుంచి కిందికి దించబోతూ ఉంటే మూర్ఛపోయాడు. అప్పటికి శల్యుడు చెప్పాడు, భీమా నువ్వు నాకు మేనల్లుడివి, వాడికి నేను సారథిని, ఒక్క మాట విను. మూర్ఛపోయిన వాడి 4 కోశావంటే నెత్తురు స్రవిస్తుంది, వెంటనే చచ్చిపోతాడు. మీ అర్జునుని ప్రతిజ్ఞ ఏమవుతుందో ఆలోచించు. అర్జునేన ప్రతిజ్ఞాతం హి, గుర్తు చేసుకోవయ్యా. మళ్ళీ అర్జునుడు తిక్క మాట మాట్లాడతాడు. నీకు కావలసిన 100 మందిని ఆయన నీకే ఇచ్చాడు, కానీ ఆయన చంపలేదు కదా. ఆయన వాటా కర్ణుడిని నువ్వు చంపితే ఎలాగంటే దయదలిచి భీముడు చాక్ అక్కడ పారేసిపోయాడండి. అది భీముడు పరాక్రమం. ఏం మాట్లాడతారు గ్రంథాలు చదవకుండా. దొరికాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే యుద్ధాల్లో ఎన్నికల్లాగే జయాపజయాలు ఎలా ఉంటాయంటే ఇటు అవుతాయి అటు అవుతాయి. ఎవరు చెప్పలేరండి. యుద్ధాలు కూడా అంతే. మహా గొప్ప వీరుడు ఎప్పుడు ఎన్నికల్లో ఓడిపోలేదన్నాడు. చిన్నవాడు చేతుల్లో ఓడిపోతాడు. ఒక చిన్నవాడు పెద్దవాడిని ఓడిస్తాడు. రకరకాలు ఇక్కడ యుద్ధాల్లో జయాపజయాలంతే. దురదృష్టం ఏంటంటే పొద్దున్న కర్ణుడు నాలుకను కొయ్యకుండా వదిలేసిన పాపానికి ఇంకో గంటకి భీముడు ఆయనకు దొరికాడు. అక్కడ ఈయన మూర్ఛపోయాడు. పరిస్థితి అలాగే ఉంటుంది. ఇంటి కొప్పు పెట్టి ఒక పోటు పొడిచి తిండిపోతా వెంటికి వెళ్ళి వంట చేసుకుని తిండి తినరా, నీకు యుద్ధం ఎందుకు అన్నాడు. లేవలేకపోయాడు భీముడు, కొట్టలేకపోయాడు. ఇది యుద్ధ పరిణామాలు. చదివి మాట్లాడాలి. మనం ఏదో ఒకరిని హీరోలని ఒకరిని జీరోలని చేసేయకూడదు. భారతంలో వ్యాసుడు కృష్ణుడు సహా ఎవరిని హీరోలని చేయలేదు. ఆయన స్పష్టంగా చెప్పింది ఏమంటే, యదిహాస్తి తన్యత్ర ఎన్నేహాస్తి న కుత్రచితు ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ. ధర్మం విషయంలో, అర్థం విషయంలో, కామ పురుషార్థం విషయంలో, మోక్షం విషయంలో ఏదైనా సరే లోకంలో ఏది ఉందో అదంతా భారతంలో ఉంది. భారతంలో లేనిది లోకంలో కూడా లేదు. అంచేత భారతం చదివితే లోకజ్ఞానం మొత్తం వస్తుంది. లోకంలో ఉన్నదంతా భారతంలో ఉందంటే అర్థం లోకంలో ఉన్న మంచి ఉంది, లోకంలో ఉండే కుళ్ళు కూడా ఉంది. ఇక్కడ నువ్వు చదువుకో.
నువ్వేమిటో ఆలోచించుకో, అంతేగా నువ్వు ఇలా ఉండు అలా ఉండద్దు అని చెప్పలేదండి వ్యాసుడు. ఇక్కడ రామాయణానికి భారతానికి అదే, రామవత్ వర్తితవ్యం రావణవత్ నవర్తితవ్యం. రాముళ్ళా ఉండండి, రావణుళ్ళా ఉండకండి, సీతలా ఉండండి, శూర్పణఖలా ఉండకండి అని వాల్మీకి స్పష్టంగా చెప్పాడు. వ్యాసుడు ఎక్కడా ద్రౌపదిలా ఉండండి, భీముడిలా ఉండండి, కృష్ణుడిలా ఏం చెప్పలేదు. మీరు ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకోండి, నేనేమండి చెప్పడానికి. ఇదిగో భారతం మీకు గెలిచిన పుస్తకంలా మీ ముందు పెట్టా. మనుషుల రాగద్వేషాలు ఇలా ఉంటాయి. ఒక క్షణం ఓడిపోతారు, ఒక క్షణం గెలుస్తారు, ఒక క్షణం కక్ష వహిస్తారు, ఒక క్షణం వాళ్ళే రక్షణ చేస్తారు. ఒకే పరిణామం ఇద్దరి మధ్య జరుగుతుంది. ఒకరికి వరం అవుతుంది, ఒకరికి శాపం అవుతుంది. మీ జీవితంలో ఈ ఘట్టం ఎక్కడ వర్తిస్తుందో మీరే అన్వయించుకోండి, నేనేం చెప్పను అన్నాడు. అది వ్యాస మహర్షి యొక్క రచన. అందుకే భారతం ఇంతకాలం నిలబడింది. ఓన్లీ వన్ రీజన్, ఇట్ ఈజ్ అవర్ లైఫ్, నథింగ్ బట్ అవర్ లైఫ్. మన జీవితం కాబట్టి నిలబడింది. అందుకే భారతం మన నిత్య జీవితం, రామాయణం మనకి ఆదర్శ జీవితం, భాగవతం దివ్య జీవితం, అది వేదాంతమకరందం, అది దివ్య జీవితం. దానికి లోకంతో సంబంధం లేదు, లోకేశ్వరుడితో తప్ప లోకంలో సంబంధం లేదు. భాగవతంలో ఏ కథ అర్థం కావాలన్నా ఉపనిషత్తులు చదవాల్సిందే, శంకరాచార్య అద్వైతం చదవాల్సిందే, లేకపోతే ఒక మొక్క తెలియదు. అవన్నీ ఊరికే స్టోరీలు అనుకుంటే పొరపాటు. ఇట్స్ నాట్ స్టోరీ, అది నీకు ఫిలాసఫీ అర్థం చేయడానికి చెప్పిన కథ, తత్వం కోసం చెప్పిన కథ. అంచేత భారతం మన నిత్య జీవితం. ఇందులో ఉండే గొడవలని ఇందులో, రామాయణం ఆదర్శ జీవితం. నిత్య జీవితం కొట్లాట్లో మామూలేనయ్యా, ఇలా ఆదర్శంగా ఉండవయ్యా, రాముడిలాగా, విభీషణుడిలాగా, సీతాదేవిలాగా, ఆంజనేయుడిలాగా, లక్ష్మణుడిలాగా, భరతుడిలాగా ఎన్ని ఆదర్శ పాత్రలు ఉన్నాయి రామాయణంలో. మనం వేలెట్టి చూపించలేని పాత్రలు ఎన్ని ఉన్నాయండి. ఇలా ఉండండి అని రామాయణం మనకు ఆదర్శ జీవితంగా ఉంటుంది. భారతం నిత్య జీవితం, రామాయణం ఆదర్శ జీవితం, మోడల్ లైఫ్. భాగవతం దివ్య జీవితం, ఆధ్యాత్మిక జీవితం కావాలంటే భాగవతం చదవాల్సింది. అందుకే ముందు భారతం చదవాలి, తర్వాత రామాయణం చదవాలి, చివరగా భాగవతం చదవాలి. ఇంకేం చదవక్కర్లేదు, జపం చేసుకోవచ్చు. భాగవతం చదివాక అర్థమైతే ఇంకేం చదవక్కర్లా, జపం చేసుకోవచ్చు. ఇక నువ్వు చదవాల్సింది లేదు. మళ్ళీ ఇవన్నీ ఏవో చదివితే చికాకు వస్తుంది. అది దివ్య జీవనం. అది ఆ దివ్య జీవితానికి ఆటంకాలు ఎలా ఉంటాయంటే, 17వ రోజు యుద్ధం మొదట్లో ఇలా భీముడికి దొరికిన వాడు వదిలేశాడు. తర్వాత భీముడికి దొరికాడు. 2:30 గంటల వేళ ధర్మరాజు దొరికాడు, ఆయన అవమానించాడు, పంపించాడు. ఇక్కడికి వచ్చాక భీముడికి ఆ మాట తెలిసిన ఆయన యుద్ధరంగం నుంచి కదల్లా. కానీ అర్జునుడికి తెలిసాక ఉండలేకపోయాడు. ధర్మరాజు కొంచెం అదో రకం మనిషి అయ్యా, ఆయనకు అవమానం జరిగితే ఆయనకంటే ఎక్కువ నేను తట్టుకోలేనయ్యా. ధర్మరాజు మా అన్నగారు, మా పెద్దన్నగారు, ఆయన నేను కాపాడుకోవాలయ్యా. నేను లేకపోవడం వల్ల అది జరిగింది, ఆయనకి నేను దగ్గరుంటే ఇది జరుగుతుందా? అందుకని కృష్ణ ఏమనుకోవద్దు, కర్ణుడిని చూస్తే మధ్యాహ్న సూర్యుల్లా దుర్నిరీక్షంగా వెలుగొందుతున్నాడు. ఇప్పుడు అతన్ని జయించడం కూడా కష్టమేనయ్యా. కాస్త అలసట పడేలా చేస్తే మనం ఈ లోపు ధర్మరాజుని పలకరించి రావచ్చేమో అన్నాడు. కృష్ణుడు కూడా అంతే, నువ్వు అన్నది బాగుంది, పరాక్రమహీనత వల్ల కాదు, ప్రతి వీరుణ్ణి అలిసిపోయేలా చెయ్యాలి, వీలైనంత ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి. అప్పుడు దెబ్బ కొడితే మళ్ళీ లేవడం. ఈలోపు భీముడు ఇతర వీరులు ఆ పని చేస్తూ ఉంటారు. మనం ధర్మరాజు దగ్గరికి వెళదాం పదాన్ని. ధర్మరాజు శిబిరానికి వెడితే ఆయన ఎంత ఆవేశంలో ఉన్నాడు అంటే, ఒక్కొక్క మనిషి అలా ఉంటారండి. సెల్ఫ్ పిటి అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ధర్మరాజు. ఆయనకి ఆయన పట్ల ఉండే సానుభూతి మరెవ్వరి పట్ల లేదు. మనలో కూడా కొందరు ఇలాగే ఉంటారు. మనకి చీమ కొడితే ఏనుగు తొక్కినట్టు లెక్క. మనం ఏనుగై ఎవరినైనా తొక్కితే చీమ కుట్టింది అంతే అంటాం. అది ధర్మరాజు యొక్క లక్ష్యం. మనకి చీమ కొడితే ఏనుగొచ్చి తొక్కినట్టే కంగారు ఇక్కడ. అది చీమేమిటి, ఏనుగే, అది చీమను 100 మంది చెబుతున్నా సరే, ఎందుకంటే నిన్ను కుట్టింది అది. అదే ఇంకోళ్ళకి ఎవరికైనా ఏనుగు తొక్కితే తట్టుకోవాలి. ఎన్ని ఉపన్యాసాలు. నువ్వు చీమ కొడితే తట్టుకోలేవు, ఎదుటివాడు ఏనుగు తొక్కితే తట్టుకోవాలి. ఇది ధర్మరాజు పాత్రలో ఒక విలక్షణం. మంచి చెడ్డ అని చెప్పడం వ్యాసుడు ఇదొక లక్షణం, మీలో ఉందేమో చూసుకోండి అంటాడు అంతే. ఆ లక్షణంతో ఉన్నాడు మూలాన్ని అర్జునుడు కృష్ణుడు రాగానే ఎన్నడూ కర్ణుడీల్ గుమదికి ఎన్నడూ సంతోషమబ్బు అని పద్యాలు పాడేస్తున్నాడు ఈయన. సంతోషించాను అర్జున, రండి మీకు స్వాగతం, పూర్ణకుంభ స్వాగతం చెప్పండి. వెంటనే మా అర్జునుడు కర్ణుడిని జయించి వచ్చాడు. నాకు తెలుసు మా అర్జునుడు అంటే, మా అర్జునుడు ఈ పాటికి చంపేసి వచ్చాడు శుభ్రంగా. ఆయన మొత్తం దండలు తీసుకొచ్చి మెళ్ళ వేసేస్తున్నాడు. ఈయన చచ్చిపోతున్నాడు. ఇక్కడ ఒక రైలు సరిగ్గా సమయానికి వచ్చిందట. సాయంత్రం రాత్రి 9:17 ఉంది స్టేషన్లో, గుంటూరులో. సరిగ్గా 9:17కి వచ్చేసరికి ఈ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఆనందం అయిపోయింది. ఏ రైలు అలా రాదు, 9:17కి వచ్చింది. సరిగ్గా 17 అంటే 17 వచ్చిందని వీళ్ళందరూ దండలు పట్టుకు తయారయ్యారట. వీళ్ళ దండలు చూసి ఆ డ్రైవర్ వణుకుతున్నట్ట. ఎందుకు ఇవన్నీ అంటే, సమయానికి వచ్చావు వేద్దామనంటే, నన్ను మన్నించండి, ఇది నిన్న రావాల్సిన రైలు అన్నట్టు.
ఇది సరిగ్గా ధర్మరాజు పరిస్థితి. ఈయన ఎలా ఉన్నాడో చూద్దాం, ఆయింట్మెంట్ రాద్దామని వాళ్ళు వస్తే ఈయన సెంటిమెంట్ పెంచాడు. అయిపోయింది, కర్ణుడిని చంపేశాడు, ఆనందం ఆనందం, అన్నం పర్వాన్నం ఉండే ద్రౌపది ఏం చెప్పేస్తున్నాడు. అక్షయపాత్ర ఒకటి ఉందిగా లోకువ. ఇదంతా ఈ హడావుడు చూస్తుంటే కృష్ణుడు సరే ఓ నవ్వు నవ్వుకుంటూ, అర్జునుడు కంగారుగా ఉంది. ఇంత ఆవేశపడిపోతున్నాడు ఈయన, చంపేశామనుకుని. ఇప్పుడు మేము చంపలేదు అని చెప్తే ఏమైపోతాడు? బీపీ పెరిగిపోయి గుండెపోటు వచ్చేస్తుంది దీనికి. కర్ణుడి చేతిలో కాదు, నా చేతిలో కాదు. ఇప్పుడు ఆయనంతా ఆయన చచ్చిపోతాడు. ఇక్కడ రాజు చచ్చిపోతే యుద్ధం లేదు. ఇదేమిటి ఇంత ఆవేశమైతే ఎలాగా అని కాస్త నెమ్మదిగా అనగా అని పాద నమస్కారం చేసి, మేమంతటి పని చేయడానికే సిద్ధంగా ఉన్నాం, 1 గంటలో అది జరగబోతోంది, ఈలోపు మీ ఆశీర్వచనం తీసుకుందుకు వచ్చామని పాదాభివందనం చేస్తే అప్పుడైనా ధర్మరాజు కాస్త ఆలోచించాలి కదా. ఇంకా సిగ్గు లేక దండం పెడదామని వచ్చావా? ఏం తమ్ముడువయ్యా, నువ్వెక్కడ పుట్టావయ్యా? అడ్డంగానే ఇక్కడ కుంతి 2 కుమారులే కంది, 3వ కుమారుడు లేనట్టే లెక్క. చేతకాని వాడివి, నీ గాంధీవం తీసుకెళ్ళి కుష్ఠుడికి ఇచ్చాయి, ఆయనైనా సరే కర్ణుడు చంపుతాడని పౌరుషంలో మాట్లాడారండి. ఆవేశంలో మనుషులు ఎంత సంక్షోభాన్ని సృష్టిస్తారు. క్రైసిస్ అంటే ఇది నిజంగా పెద్ద అరుపు కదా. అందుకే ఇంత అరవాలా? ద్రౌపదిని జుట్టట్టుకుని వాళ్ళు లాగినప్పుడు భీముడు ఒళ్ళు మండిపోయి గద తీసి అన్నయ్య ఊ అను వాడు వేసేస్తారంటే, జౌశాంతి అంతరిక్షకం శాంతి పృథివీ శాంతి అని శాంతి మంత్రాలు చదివాడా? పట్టుకున్న ద్రౌపది జుట్టు కదా, ఈయన జుట్టు కాదు. కీచుకుడేమో అడ్డంగా కాలుతో తన్ని ఆ ఇల్లాలని నిండు సభలో పడుకోబెడితే ఆవిడ అరుస్తూ, నా భర్తలు ఇక్కడే ఉండి కూడా నన్ను రక్షించట్లేదు అంటే, ఈ పెద్ద మనిషికి ఆవిడ ఆర్తనాదం వినపడకపోగా, నువ్వు సైనికులాగా ఇక్కడ సైనికులాగా నటించాల్సిన పని ఏమి లేదు, ఏడుపులు శోకాలు, నీ భర్తలు చూసుకుంటారు, నీ విషయం వెళ్ళిపోయి. ఈయనదంతే తెలుసుండేది. ఒక స్త్రీ, ఒక ఇల్లాలు, ఎవడో రాక్షసుడు లాంటి కీచకుడు వచ్చి తంతాడా నిండు సభలో? పడుకున్నావిడ్ని పడుకోబెట్టి అక్కడ ఎదురుగా భర్త ఉంటాడా? పైగా ఈయనేం చేయకపోగా చెట్టు పీకాడు భీముడు, అది ఆప్ చేశాడు. వాళ్ళ నుండి ఎక్కడ చూచి ఉండడ నశివ్యక్ష్మాజములు పుట్టవే అని నర్మగర్భంగా విరాటరాజుకి ఒకలాగా, భీముడికి ఒకలాగా అర్థమయ్యేలా పద్యం చెప్పాడు. ఇంత శ్లేషార్థాల పద్యాలు చెబుతావా? ఎదుటి వాళ్ళకి అవమానం జరిగితే. నీకు అవమానం జరిగేసరికి ఇంకా చంపకుండా వచ్చావు, నువ్వు అసలు మగాడువేనా? కుంతికి ముగ్గురు మగపిల్లలు పుట్టలా, 2 మగాళ్ళు పుట్టారు, నువ్వు పనికిమాలిన వాడికి పుట్టావు, నీ గాంధీవం అర్జునుడికి ఇచ్చేయనడండి. ఏం మాటలవి. ఈ సంక్షోభాన్ని శాంతంగా ప్రశాంతంగా పరమాత్మ నిరోధించాడు. అది భగవంతుడు పాత్ర. ధర్మరాజా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమిటి ఆవేశాలు? ఎందుకు వచ్చాం మేము? నువ్వేం చేస్తున్నావు? అలయిక కొంటి మేము 16 దినంబుల నుండి శత్రు దౌర్బలమున చేసి. తిరుపతి వెంకట కవుల పద్యం కురుక్షేత్రం నాటకంలో, మీరు అదృష్టవంతులు. అలయిక కొంటి మేము 16 దినంబుల నుండి శత్రు దౌర్బలమున చేసి, కర్ణుడొక పట్టున నిన్నలయించినంతనే కళవళ పాటుతో ఒరుల కష్ట సుఖంబులు గంచవైతి నేడు. అలయిక గొంటి మేము 16 దినంబుల నుండి శత్రు దౌర్బలమున చేసి, కర్ణుడొక పట్టున నిన్నలయించినంతనే కళవళ పాటుతో ఒరుల కష్ట సుఖంబులుగా అంచవైతి నేడు. అలతిగ చచ్చువాడే వివిధాస్త్రధురంధరుడాతడల్పుడే. అలతిగ చచ్చునయ్య వివిధాస్త్రధురంధరుడు ఆతడల్పుడే. ఇది సంక్షోభ నివారణ. గాంధీవం ఇచ్చేయమంటావా? ఏమిటా మాట? తమ్ముడు పట్టుకుని అలా అండమే ఎంత వీరుడు! ఇప్పుడు ఎన్ని రోజులు యుద్ధం జరిగేది? 17వ రోజు మధ్యాహ్నం ఇది. ఇంకా 1 రోజు 2 రోజుల్లో ముగిసిపోతుంది అనుకుంటున్నావు. ఈ స్థితిలో అన్నదమ్ములు ఇలా దెబ్బలాడుకుంటే ఏమైపోవాలి యుద్ధం? నీ జరిగిన అవమానానికి అర్జునుడు వెంటనే ప్రతీకారం చెబితే ఆయన చేతకానివాడే. పైగా పెడితనం నీకు ఏడాదిలో వదిలింది అనుకున్నావు, ఇంకా వదలలేదన్నాడు. ఎన్ని మాటలే నేసాడు. మనం కూడా కుటుంబాల్లో గమనించాలండి, ఆవేశం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతాము. ఆ చర్య అయిపోతుంది, ఈ మాటలు మిగిలిపోతాయి. ఎంత కోపం వస్తే మాత్రం అంత మాట అంటావా అని 25 ఏళ్ళు దెప్పుతారు ఆ మాటని. ఇది ఎవడు పడాలి? ఆలోచించాలి. మనకి జరిగిన అవమానం లాంటిదే కదా ఎదుటి వాళ్ళకి జరిగిన కూడా. ఆత్మవత్ సర్వభూతాని ఒరుళేయవి జొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకునవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. ఎప్పుడైనా ఇది ధర్మమా అధర్మమా మంచా చెడ్డ అని అనుమానం వస్తే వేరే త్రాసు ఏం అవసరం లేదండి. తిక్కన గారు చెప్పేశాడు స్పష్టంగా శాంతి పర్వంలో.
ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో అది ఇతరుల పట్ల చెయ్యకు, అంతే పరమార్థం, ఇంకేం అక్కల. అదే కొలత. నీకు ఎవరినో కోపం వచ్చి తిట్టాలనిపించింది, వాడికి కోపం వచ్చి నిన్ను తిడితే నువ్వు వాడిన భాష అంతా వాడు వాడితే ఒకసారి వాడుకో, నీకు నువ్వే అంటే అద్దం ముందు నుంచి మనమే తిట్టుకోవాలి. విషయం అది. అద్దం ముందు నిలబడి వాడిని తిట్టాలనుకున్న తిట్లన్నీ తిట్టేస్తే మన ముఖం మన తిరిగి తిడుతూ ఉంటుంది కదా, అయ్యి బాబు ఈ తిట్లన్నీ వాడు వాడితే కొంపతీసి యూట్యూబ్లో కూడా పెడితే మన పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే మనం వాడిని తిట్టాం. ఇది ఆలోచన చేయకే చేస్తారు చాలామంది. ఇక్కడ అది అవతల వాళ్ళకంటే మన మెడకే చుట్టుకుంటుంది బాగా. ఎందుకంటే మాట బయటకు వచ్చేసింది. పెదవి దాటింది అంటే పృథివీ దాటినట్టే తెలుగులో సామెత. పెదవి దాటింది అంటే పృథివీ దాటినట్టే. ఇవాళ మొత్తం సామాజిక మాధ్యమాలు వ్యాపించిన అంటూ వ్యాధుల్లా వ్యాపించిన సమాజంలో ఉన్న మన పెదవి దాటితే పృథివీ దాటినట్టే. మన ఇంటికి వచ్చి మన పక్కన కూర్చొని మాట్లాడేవాడో జేబులో ఫోన్ నొక్కుతున్నాడేమో మనకి తెలియదు. మనం ఏదో మామూలుగా క్యాజువల్ టాకింగ్ కింద మాట్లాడతాం, వాడు బయటికి వెళ్ళి దాన్ని యూట్యూబ్లో పెడతాడు, మనకి చెప్పడం ఆ విషయాన్ని. తర్వాత కొంపలు అంటుకుంటాయి. ఇక అక్కడి నుంచి అనలేదు, వక్రీకరించారు, ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ. ఈ కంటన్నా ఇది కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్ ఎన్ని ఉన్నాయో. మాట్లాడకుండా ఉంటే గొడవ లేదు కదా, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. వాడు ఏమైనా వ్యాఖ్యానించుకొని మనం మాట్లాడు, ఎన్నేళ్ళైనా మాట్లాడు, ఏదో చేసుకొని వాడు ఊరుకుంటాడు వాగి వాగి. ఆ సహనం ఉండాలి, అది లేక. అందుకని ఇక్కడ అంటున్నాడు కృష్ణుడు, ఏమయ్యా ఒక్కరోజు కరుణుడి చేత అవమానపడగానే అంత బాధపడిపోతున్నాం. అలయిక గుంటిమేము 16 దినంబుల నుండి శత్రుదోర్బలమున చేసి. 16 రోజులుగా మేము శత్రువుల వల్ల ఎన్ని యాతనలు పడ్డామో నీకేమైనా తెలుసా? మేము నీకు మళ్ళీ రెచ్చిపోయాం ఎక్కడ కృష్ణార్జునుడు. కర్ణుడు ఒక పట్టున నిన్నలయించినంతనే కళవల పాటుతో వరుల కష్టసుఖములు గంచవైతి నేడు. ఒక్కసారి ఈ 17 రోజుల యుద్ధంలో కర్ణుడు నిన్ను అవమానించింది ఒక్కసారే కదా. భీముడిని అవమానించలేదా? నకులుండి సహదేవుణ్ణి ఎవరిని అవమానించలేదు? అర్జునుడి తప్ప అందరికీ అయింది. ఇంకా అసలు రహస్యం చెప్పాలా, కుంతీదేవికి వరం బట్టి వాళ్ళని వదిలిపెట్టి లేదా వేసేసేవాడే. అది కృష్ణుడికి తెలుసు. ఆ మాట చెప్పట్లేదు ఇక్కడ, చెప్పకూడదు కాబట్టి. ఆయన ఇంకా వదిలిపెట్టాడు కానీ, లేకపోతే మీ ప్రాణాలు పోవలసిందే కదా. యుద్ధంలో ఎవరికి ఎవరు ఎప్పుడు దొరుకుతారో ఎవరు చెప్తారయ్యా? అది దైవాధీనం. అది కాస్త ఓపిక పట్టాలి పరిణామాలకి. ఒక్కరోజు కర్ణుడు అవమానించేసరికి ఇంత బాధపడి వరుల కష్టసుఖములుగా అంచవైతే నేడు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో అని ఒక్కరోజు కూడా నువ్వు ఆలోచించట్లేదే. కానీ మేము 16 రోజులు బట్టి పడుతున్నాము ఈ యాతనంతా. అలతి గజచ్చునయ్య. పైగా కర్ణుడి గురించి నీకేం తెలియదా? నువ్వు నిరంతరం నిద్రపోకుండా ఆలోచించింది కర్ణుడి గురించే కదా అన్నాడు. నిజమే అన్నాడు. నిజమే. ధృతరాష్ట్రుడు నిద్రపోకుండా, ధృతరాష్ట్రుడికి నిద్ర లేకుండా చేసినవాడు భీమసేనుడు, ధర్మరాజుకి నిద్ర లేకుండా చేసినవాడు కర్ణుడు. ఇది భారతంలో స్పష్టంగానే ఉంటుంది. వాళ్ళే చెబుతారు ఆ విషయం. నాకు భీముడు గుర్తొస్తే నిద్ర పట్టదంటాడు ధృతరాష్ట్రుడు. అందుకే ఉక్కు భీముడిని కూడా తుక్కు చేసేద్దామని చూసాడు. అర్జునుడి మీద కూడా అంత కోపం లేదు, భీముడి మీద ఉంది. ఇది వీళ్ళందరినీ చంపకముందే వనవాసం నుంచే భీముడు గుర్తొస్తే నిద్ర పట్టేది కదా ఆయనకి. ఆయన నిద్ర పిల్లలు వేసుకునేవాడు కాదు, భీమా ట్యాబ్లెట్స్ ఉండేవి ప్రత్యేకంగా, అవి వేసుకునేవాడు అయితే నిద్రపడడానికి. ధర్మరాజు ఏం తక్కువడికి, ఈయనకి భయం ఏం తక్కువ. ఈయన కర్ణుడు అంటే భయం, దుర్యోధనుడు అంటే భయం లేదు. వాడిని భీముడు చంపేస్తాడు. కర్ణుడు అలా కాదు, పరశురాముని శిష్యుడు, అనేక వరాలు ఉన్నాయి, ఏదో నాగాస్త్రం అంటున్నారు, శక్తి అంటున్నారు, చాలా ఉన్నాయి. ఏం చేస్తాడో తెలియదు, కొంపదీసి నన్ను పట్టుకుంటాడేమో అని ఇదితో నిద్ర పట్టల. నువ్వు అంత కలవళపాటు పడ్డావు కదా, అది ఒక్కరోజు రావడం కోసం ఆగలేవా? నీ ఆ బాధ ఎంతో ఇతరుల బాధ కూడా అంతే కదా. అది అలాంటి వాడు, పైగా అద్విధాస్త్ర ధురంధరుడు, పరశురాముని శిష్యుడు, నీకే తెలుసు కదా. భీష్ముడు మెచ్చుకున్న యోధుడయ్యా. కర్ణుడు అంటే ఏమనుకుంటావు? మొదటి రోజు ఏదో అర్ధరథుడు అని ఆక్షేపించాడు, కానీ తర్వాత 10 రోజుల తర్వాత పెడితే నీ అంతటి వీరుడు లేడయ్యా అని చెప్పాడు. నేను కావాలనే అన్నాను, ఊరికే దాన్నంత తీవ్రంగా తీసుకోవద్దయ్యా అన్నాడు. అంతేకాదు ఆయన జన్మరహస్యం కూడా భీష్ముడు చెప్పి ఎప్పటికైనా అటు వెళ్ళవయ్యా అన్నాడు. వద్దులండి ఇంత జరిగే ఇంకెందుకు అన్నాడు. అంతా భీష్ముడు చెప్పాడు. నువ్వు అన్యాయంగా పాండవుల చేతుల్లో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదయ్యా, నువ్వు కావాలని యుద్ధం మానేయాలనే నేను అర్ధరథుడు అన్నాను నేను. ఎందుకంటే కుంతికుమారుడై ఉండి కుంతికుమారుల చేతుల్లో చనిపోవడం ఏటయ్యా, నేను జీర్ణించుకోలేను దాన్ని. అందుకని ఈ మాట అంటే పౌరుషంతో యుద్ధం మానేస్తావు కదా అని అన్న, నువ్వు మానేసావు, మళ్ళీ ద్రోణపర్వంలో తయారైతే నేనేం చేయను అన్నాడు. ఈ పెద్దవాళ్ళ మాటల్లో ఇన్ని ఉంటాయి. వాడు ఒకవేళ తిట్టినా కానీ అది దీవెన మనకి, అది వాడి దృష్టిలో ఏదో ఉంటుంది, దీనికి వాడు కాస్త పౌరుషం వస్తుంది, ఆ ప్రకారమైనా చదువుకుంటాడు కదా అంటాడు. అందుకని ఇలా తిట్టగానే ఉరేసేసుకుంటే అలాగా.
అని ఈయన సమాధానం చెబుతుంటే ఆయన గాంధీవం అవతల పారేయమన్నాడు కదా, కృష్ణుడికి ఇమ్మని చెప్పాడు కదా, అర్జునుడికి ఒళ్ళు మండింది. వాడు వెంటనే పద్యం అందుకున్నాడు. ఇక్కడ పనికి మాలిన మనిషి ఇతను అన్న కాదు, నేను తమ్ముడు కాదు, ఇప్పుడే వేసేస్తా. ఎందుకంటే నేను చిన్నప్పుడు కబడ్డీ ఆడుకుంటూ ఓ ప్రతిజ్ఞ చేసేట. ఈయనేమిటి, గాంధీవాన్ని ఎవరైనా ఇతరులకు ఇమ్మనంటే వాడి తలకాయ నరికేస్తాను అన్నట్టు. ఇప్పుడు అర్జెంటుగా అది గుర్తొచ్చింది ఆయనకి. క్యాసెట్ పెట్టుకున్నాడు ఇక్కడ, యూట్యూబ్లోకి వెళ్ళి ఫోన్ నొక్కున్నాడు ఇక్కడ, పాత మెమరీ పవర్లోకి వెళ్ళి. నేను అన్న ఇదివరకే ఎప్పుడో చిన్నపిల్లలతో ఆడుకున్నప్పుడు ఒక మాట అనొచ్చు, ఇప్పుడు ఇంత ముఖ్యమా, వాడికో తిక్క వీడికో తిక్క. గాంధీవో ఇంకోటికి ఇమ్మంటాడా, ఆ మాట అన్నవాడి తల నరికేస్తానని చెప్పాను, కృష్ణ తప్పుకో నరికేస్తాను ధర్మరాజు తల అన్నాడు. ఏమవ్వాలి ఇప్పుడు యుద్ధం? ఇంతకు మించిన క్రైసిస్ మన జీవితంలో ఉందండి? ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితంలోనైనా, ఏ సంసారంలోనైనా, ఏ రాజకీయాల్లోనైనా, ఎక్కడైనా భారతం చదివితే ఇంత తీవ్రంగా ఉంటుంది. ఓ పక్క ఓదారుద్దామని వాళ్ళు వస్తే వీళ్ళు ఒకరినొకరు ఓదార్చుకోవడం మానేసి ఒకరినొకరు చంపుకునే స్థితికి వచ్చారు. అవమానించి మాట్లాడుతున్నాడు ఆయన. గాంధీవం అవతల బారే, అది బ్యాండ్ మేడం వాళ్ళకి ఇచ్చే కనీసం అంటాడా? గాంధీవం ఎవరైనా ఇతరులకు ఇమ్మంటే ఆయన చంపేస్తానంటాడా? ఇప్పుడు అర్జునుడు కర్ణుడు చంపడానికి ముందు ధర్మరాజుని చంపుతాడట. ఏమవుతుంది ఇప్పుడు ఆట? యుద్ధమేమవుతుంది? ఇంత బతికి ఇలా అయింది అని దుర్యోధనుడు సంతోషించడా? కర్ణుడు వాడు కలిసి రాజ్యమేలరా? మళ్ళీ దీనికి కృష్ణుడే పరిష్కారం వెతికాడు. ఇందాక ధర్మరాజుకి నచ్చ చెప్పాడు కదా, కృష్ణ నువ్వు తప్పుకో, ఈయన సంగతి తేలాల్సిందే ఈవేళ, నీ ఏదైనా నేను వేసి పారేస్తానని. గాంధీవాని ఇంకోటికి ఇమ్మంటాడంటే ఆగవయ్యా ఏం ఆవేశాలయ్యా, అన్నా జగత్ప్రసిద్ధుడు. ఎవరి మీద కోప్పడుతున్నావు అర్జున? ఎవరిని చంపేస్తావు? ఈ రక్తం తీసుకెళ్ళి ఎవరికి చూపిస్తావు నువ్వు? ఆయన ఆవేశపడి మాటలంటే నువ్వు ఏకంగా చంపేస్తానంటావు. ఏమన్నదమ్ములయ్యా? అన్నా జగత్ప్రసిద్ధుడు, మహాత్ముడు, ధర్మపరుండు, సత్యసంపన్నుడు, ఉదారమానసుడు, వైరి పరాభవ ఖిన్నుడౌచు, నిన్నన్నవి పాటి చేయదగునయ్యా. అన్నా జగత్ప్రసిద్ధుడు, మహాత్ముడు, ధర్మపరుండు, సత్యసంపన్నుడు, ఉదారమానసుడు, వైరి పరాభవ ఖిన్నుడౌచు, నిన్నన్నవి పాటి చేయదగునయ్యా. ప్రతిజ్ఞ విరోధి మీదగాక ఎన్నగా అన్నదమ్ములపై నెరవేర్తురటయ్య పల్గుణ. ఇది సంక్షోభ నివారణ. ఇంట్లో పెద్దలు, మేనమామలు, పినతండ్రులు, మేనత్తలు, తోడికోడళ్ళు చేయవలసింది ఇది. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అమ్మమ్మలు, నాయనమ్మలు చేయవలసింది ఇది. ఒరే ఎందుకురా అంత ఆవేశపడతారు, వాడు నీ తమ్ముడే కదరా, ఒరే ఎందుకురా అంత చంపేస్తావు, వాడు నీ తోడేలుడే కదరా, మీ అక్కే కదమ్మా, మీ చెల్లే కదమ్మా, ఎందుకమ్మా అంత కోపం, తులం బంగారం గురించి చంపేస్తావా? ఒక మానవుడి చేతుల్లో ఒక పెద్ద వ్యాపారస్తుడు చనిపోయాడండి. నిన్న ఈనాడు పత్రికలో ఆయన ఫోటో వస్తే శ్రద్ధాంజలి అంటే, నేను ఎవరో మహానుభావుడు 85 ఏళ్ళు బతికాడు వెళ్ళిపోయాడు అనుకున్నాను నేను మామూలుగా. ఈవేళ పేపర్ చూస్తే 29 ఏళ్ల మనవడు ఆయన 70 కత్తిపోట్లు పొడిచాడు. నేను ఒక్కసారి ఈ వార్త ఆ ఫోటో దగ్గర పెట్టుకుని మళ్ళీ చూశా. లోపల హృదయం స్పందించాలి కదా, నేను కవిని, ఇదేమిటిది? నేను పేపర్ చూసాం ఈయన గురించి, పేపర్లో పెద్ద మొత్తం మొదటి పేజీ అంతా పెద్ద ఫోటో, కొన్ని లక్షలు వేస్తే కానీ అది ఇవ్వరు. అది చూసి మామూలుగా వెళ్ళిపోయాడు, పెద్ద ఆయన కదా, పైగా 1939 2025 వేశారు. 85 ఏళ్ళు బతికాడు, ఇంకేమిటి? అదొక 61 ఏళ్ళు 86 ఏళ్ళు పెద్ద ఆయన వెళ్ళిపోయాడు అనుకున్న మామూలుగాను. ఇవాళ పత్రికలో ఆయన పేరు వచ్చి మనవడు పొడిచాడని వచ్చింది. ఎందుకంటే ఆస్తి ముగ్గురు కూతుళ్ళు కొడుకు ఉన్నట్ట, మిగిలిన మనవాళ్ళకి ఇచ్చింది ఏదో ఈయనకి ఇవ్వలేదు. ఈయన అమెరికాలో చదువుకొని వచ్చాట, ఇందుగా చదువుకోవడం ఇక్కడ. అడ్డొచ్చింది అతని తల్లి, ఆవిడ పొడిచేశాడు 10 పోట్లు. ఈ ముసలాయన 70 పోట్లు పొడిచాడు, ఒక్క మేడ మీదే 16 పొడిచాడు. ఏం లోకంలో ఉన్నాం? ఈ లోకానికి భారతం ఎంత అవసరం. అందుకే నేను తరచు చెబుతూ ఉంటా, లోకం అంటే వేరే ఎక్కడా ఉండదంటే మిత్రమా, నువ్వు నేను కలిస్తే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను కలిపితే లోకం, ఇంకెక్కడా లోకం. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, ఇది లోకం కాదు, ఇది అనిపించుమా లోకమా? ఇంతమందిలో మార్పు వస్తే సరిపోదండి. మొన్న ఎక్కడో సభకెడితే నేను అక్కడ ఓ 25 మందో 30 మందో ఉన్నారు. అయ్యో మేము సరిగ్గా ప్రచారం చేయలేకపోయామండి, 25 మంది 30 మంది ఉన్నారు, బాగుపడడానికి 25 మంది చాలని చెప్పాను నేను.
బాగుపడడానికి 25 మంది చాలరా, 25 మంది బాగుపడితే ప్రపంచం చాలా బాగుంటుంది. పర్వాలేదు, నేను 2 గంటలు మామూలుగానే మాట్లాడతాను, మీరేం కంగారు పడకండి. జనం గురించి మాట్లాడడం మనకు అలవాట్లేదు. భక్తి టీవీ, ఏబిఎన్ అన్నింటిలో మాట్లాడాం కదా. ఎవరు ఉంటారు? ఇగో రికార్డింగ్ చేసిన మనిషి ఇక్కడ ఉంది. భారతం అంతా ఈ అమ్మాయి రికార్డింగ్ చేసింది. దండం పెట్టు, లేచి దండం పెట్టు, సంతోషిస్తారు అందరూ. 1818 భాగాల భారతం మొత్తం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఉండి రికార్డు చేసింది ఆ అమ్మాయి. మొత్తం నేను చెప్పిన భారతం 1818 భాగాలకి ప్రత్యక్ష సాక్షి. మొదట విన్నది ఆ అమ్మాయి. అందుకని ఇందాక కనపడగానే నేను పలకరించాను, బాగున్నావా అని. కొడుకుతో సహా వచ్చింది, చాలా ఆనందం. ఆ టీవీలో నేను ఉన్నప్పుడు ఆ అమ్మాయికి తెలుసు ఎవరున్నారు ఎదురుగా. ఈ అమ్మాయి కూర్చుని 1, 2 అని వేళ్ళు చూపిస్తుంది, ఎందుకంటే ఇంకా ఆపేయమని. ఇలా ఓసారి చూపిస్తారు, ఇంకా 5 నిమిషాలు, ఇంకా 3, ఇంక నోరు మూసుకో అని చూపిస్తారు. ఆ కెమెరా వాడికి అది పని లేదు, ఈయన వదిలేస్తే పోదామని వాడు చూస్తూ ఉంటాడు. ఈ ఇద్దరే శ్రోతలు నాకు. ఈ 2 శ్రోతలు ఉండగా 1818 భాగాలు భారతం చెప్పాను నేను. అంటే 900 గంటల పైన. ఇప్పుడు శ్రోతలు ఎవరు లేరు, ప్రేక్షకులు ఎవరు లేరు. అందుకని ఎవరైనా సభలో జనం లేరని నేను అంటే మాకు టీవీలో మాట్లాడామండి, మాకు ఒకడుంటే సభ, 4 ఉంటే మహాసభ అన్నాను. జనం గురించి మీరు కంగారు పడాలి, కానీ నాకు అవసరం లేదండి. బాగుపడడానికి 10 మంది చాలండి. ఎందుకు ఈ రావడం అనేది వాళ్ళ అదృష్టం, కానీ మనకేమిటండి అందులో సంబంధం? ఇంతమంది జనం రావాలని షరతు పెడతావా? తప్పు కదా అది. ఆ హృదయ దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు 10 మంది ఉంటే చాలు. దేని వ్యాసుడు జనమేజయుడు పరీక్షణ మహారాజు ఒక్కడికే చెప్పాడు, మొత్తం సైన్యం అంతా కూర్చుని వెళ్ళలేదు భారతం. మరి ఒక్క పరీక్షణ మహారాజుకే చెప్పారు కదా. ఇంక నువ్వు అక్కడే ఏమిటయ్యా, ఒక 100 మందిని చూడవయ్యా, దీన్ని టీవీలో పెట్టవయ్యా అని అనలేదు కదా. ఇలా మనం ఊరికే పేరు ప్రతిష్టల కోసం పాకులాడకూడదండి. ఇంట్లో పిల్లాడు ఒక్కడు విన్నా చాలు, భార్య విన్నా చాలు, భర్త విన్నా చాలు వాళ్ళకే చెబుతాం. ఏమిటట, ఎంతమంది విన్నారు, ఎన్నిసార్లు చెప్పారు కాదు, మన మనస్సు ఎలా ఉంది, విన్నది మనం ఏం చేస్తున్నాం. అందుకని ఇక్కడ కృష్ణుడు మళ్ళీ ఇప్పుడు తమ్ముడికి చెబుతున్నాడు, అన్న జగత్ప్రసిద్ధుడు. ఎంత ప్రసిద్ధుడైన వాడయ్యా, భారతం అంటే ధర్మరాజే కదయ్యా. మహాత్ముడు, ధర్మపరుణుడు, సత్య సంపన్నుడు, ఉదారమానసుడు. అబద్ధం ఆడడానికి ఎంత వెనకాడతాడయ్యా. నిన్నగాక మొన్న ద్రోణాచార్యుల దగ్గర చూశాం కదా, ఎంత బతిమాలాల్సి వచ్చిందయ్యా. నాలాంటి వాడు కాళ్ళెట్టుకుంటే చెప్పాడయ్యా, ఆయన అబద్ధం ఆడ్డయ్యా. అటువంటి వాడి మీద బాణం ఎత్తి నువ్వు చంపేస్తానంటావా? ఇటువంటి మనిషి మళ్ళీ దొరుకుతాడా? అందుకే నీకు అన్నగారు కావడం నీ ఎంత అదృష్టం అయ్యా ఇది. ఉదారమానసుడు, సైంధవుడు లాంటి దుర్మార్గుడు కూడా క్షమించి వదిలేశాడే. ఘోషయాత్రలో చిత్రసేనుడు దుర్యోధనుడిని బంధిస్తే నిన్ను పంపించి దుర్యోధనుడిని విడిపించాడే. ఇంత ఉదార మానసుడు ఎవరైనా ఉంటారా? ఈ చరిత్ర కలిగిన వాడు దొరకడయ్యా. ఆయన్ని చంపుకుంటే మనకే నష్టం అయ్యా. ఉదారమానసుడు. పైగా అర్జున ఏ స్థితిలో అన్నాడు? ఎవరైనా మాటలు అన్నప్పుడు మాటలకు అర్థాలు లాక్కూడదు, మాటల వెనకాల ఉండే ఉద్దేశం గమనించాలి. కోపంతోనే తల్లో తండ్రో ఓ మాట అంటారు, ఎంత బాధపడితే అంటారు. మనకంటే పెద్దవాళ్ళు అన్నగారు అక్కో ఎవరో ఓ మాట ఎంత బాధపడితే అంటారు. ఆ బాధలోంచి ఈ మాట వచ్చిందని ఆలోచిస్తే అంత కోపం వాళ్ళ మీద కలగదు. అందుకని వైరి పరాభవ ఖిన్నుడవచ్చు. ఇది క్రైసిస్ మేనేజ్మెంట్, సంక్షోభ నివారణ. శత్రువుల చేత పరాభవం పొందాడయ్యా. అందులో ఆయన భయపడే కర్ణుడి చేతుల్లో మంటెత్తిపోతుంది ఆయనకి. అందుకని ఏదో ఓ మాట అన్నాడా, పై మాట కింద దాన్ని తీసుకుని వదిలేయాలి. కానీ నిన్నన్నవి పాటిగా దళతువయ్యా, ఆ మాటలు పట్టించుకుంటావా అర్జున? పైగా ప్రతిజ్ఞ విరోధి మీదగాక ఎన్నగ అన్నదమ్ములపై నెరవేర్తువటయ్య ఫల్గుణ. ప్రతిజ్ఞ ఎప్పుడైనా నేను చంపేస్తా, నరికేస్తా, ఇవన్నీ శత్రువుల మీద తీర్చుకోవాలి, కానీ అన్నదమ్ముల మీద తీర్చుకుంటానంటే ఎలాగయ్యా అన్నాడు.